హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మేమైతే ఆగ్రా వెళ్ళాము. ఈ ఆగ్రాలో ఇది రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్లో మేము ట్రైన్ దిగేటప్పటికి 3:15 అయిందండి. ఇక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి బయటకైతే వస్తున్నాము. ఓకే, చూడండి, ఇతను మా ఫ్రెండు. తను ఈసీ గారి గన్నవరం నుంచి. రైల్వే స్టేషన్ అండి. ఇది బయట వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మేము ఢిల్లీ పని మీద వెళ్తూ ఇక్కడ ఆగ్రాలో దిగి ఆగ్రా చూసి వెళ్దామని ఆగాము. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఆగ్రా చూడటం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది ఆగ్రా బయట యొక్క వ్యూ. ఓకే, ఇది నేను తీసుకున్న ఫోటో. తన పేరు రాజేష్, నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇది చూడండి, ఆగ్రా బయట చాలా అంటే చాలా ఎర్లీ మార్నింగ్ 3:15కి తీయడం జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ బయట బోర్డు ఉంటుంది. ఈ బోర్డులో ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి మనం చూడవలసిన ప్రదేశాలు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది ఉంటుంది. దయచేసి చూడండి ఒకసారి మీరు వెళ్తే. ఆ బోర్డు చూశారు కదా. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి ఆగ్రా చూసేద్దాం పదండి అందరం కూడా. నాతో పాటు మీకు కూడా ఆగ్రా తాజ్మహల్ చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. ఆయన ఫోటో ఏంది చూడు. వావ్, ఇది మొత్తం రోడ్. చూడండి ఎలాగున్నాయి. పది నీకు ఎంట్రన్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపాయలు మన ఇండియన్స్కి అయితే. ఫారినర్స్కి అయితే 500 రూపీస్. 50 రూపాయలు టికెట్ తీసుకొని మనం లోపలికి వచ్చేసామండి. లోపల అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా చూడండి, చుట్టూ అటు ఇటు బురుజులు ఉన్నాయి కదా. మేమైతే ముందుకెళ్తున్నాము. అదిగో ముందున మా ఫ్రెండ్స్ నడుస్తున్నారు. ఈసీ గారు, తర్వాత ప్రసాద్ గారు, అలాగే మా రవి గారు. మాకు వైజాగ్ నుంచి వచ్చి వాళ్ళు షాపింగ్ పని మీద, అంటే అంటే వస్త్రాలు కొనుక్కోవడానికి వచ్చి మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. ఇగోండి చూడండి, ఈయన మా ఈజీ గారు. చూడండి, ఫోటో తీద్దామంటే పారిపోతున్నారు అటు సరదాగా. ఇగోండి, ఈయన రవి గారు. చాలా మంచి వాళ్ళండి. ఎంత మంచి అంటే చాలా మంచి వాళ్ళండి ఆయన. మాకు మొత్తం ఢిల్లీ కూడా ఆయన తిప్పి చూపించారు. ఇగోండి, తిను కూడా వాళ్ళిద్దరు కలిసి వచ్చి మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. ఈయన మా ఫ్రెండ్ రాజేష్. ఇదిగోండి, నేను ఆయన అయితే ముందుకు నడుస్తూ ఉన్నాను. చూడండి, ఇదంతా బురుజులే. చూడు కోట ఎలా ఉందంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. తాజ్మహల్ చుట్టూ కూడాను అప్పుడు షాజహాన్కి సంబంధించి ఎవరైతే రక్షకులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు, భటులు అందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళంట. చూడండి, మేమైతే తాజ్మహల్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇగో ఎంట్రీలో దూరే ఉండే అదిగో మన తాజ్మహల్ కనిపిస్తుంది. చూసారు కదా. మీకోసం ఇదిగోండి వ్యూ వేసుకోండి, ఒక్కసారి లుక్ వేసుకోండి. కొంచెం బ్లర్గా కనిపిస్తుంది, ఎందుకంటే మార్నింగ్ 7:15 కదా, మంచు పడుతుంది విపరీతంగా, చలి కూడలుగా ఉంది. ఇదిగోండి, మీకు ఇప్పుడు క్లియర్గా కనిపించేటట్టు ట్రై చేస్తాను. చూడండి మీకోసం. ఇగో చూసారు కదండి, చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మేమైతే ఎంతగానో ఎంజాయ్ చేశాను. పుస్తకాల్లో తాజ్మహల్ చూడడం తప్ప నా లైఫ్లో ఎప్పుడూ చూడలేను అనుకున్నాను, కానీ చూడగలిగాను. ఓకేనండి, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తాజ్మహల్ ఇలాంటి మంచి మంచి వీడియోలను తీసుకొస్తాను. ఓకే, చూడండి, తాజ్మహల్ మన ప్రపంచంలో 7 భలే ఉంది. ఇంకా కేక ఫోటో కొట్టినా. देखो
बहुत अच्छा। ఓకే ఫ్రెండ్స్, ఇదంతా చూడండి ఎంత చక్కగా ఉంది. మేము లోపటి నుంచి బయటకు లోపల అయితే తీయటానికి లేదు అసలు. ఇది యమునా నది. యమునా నది చూస్తే నది పైన మొత్తం మంచే, కిందంతా ఇది యమునా నది. ఏం కనిపించట్లేదు మొత్తం. ఫోటో వీడియో లాగే చూడండి ఎంత తాజ్మహల్. అపర్ ఇక్కడే ఉన్నాడు కదా, అదే తెప్పుడు సిగ్నల్ టవర్ లాగా ఇక్కడ. ఆడు మళ్ళీ రేటు బాగుతాడు. యమునా నదే అందాక చేపలు పడ్డానికి దిగి మళ్ళీ ఎక్కేది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీ యూ అగైన్. బాయ్ బాయ్.